హాయ్, ఎలా ఉన్నారండి? నేను అదే అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాళ్ళగా నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ వినాయకుని యొక్క ఆశీస్సులతో మీరు ఇంకా మీరు అనుకున్న లక్ష్యాలని నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు అమెరికాలోని ఆర్జియానా రాష్ట్రంలో ఈ ఫినిక్స్ పట్టణంలో సాయిబాబా వారి గుడిలో వినాయక చవితి పూజలు ఎలా జరిగినాయి అనే వీడియో మేము ముందుస్తున్నాను. ఇక్కడ నాకు సామెత గుర్తొస్తుంది. రాజుని చూసిన కళ్ళతో మొగుని చూస్తే మొట్టబుద్ధి వేస్తుందంట. మొట్టబుద్ధి ఆ సామెత అర్థం నాకు ముందు తెలియలేదు. దాని తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఆ సామెత ప్రకారం అక్కడ మన ప్రాంతంలో మన హైదరాబాద్లో ఖైరతాబాద్లోని అలాగే ఆంధ్రాలోని కాణిపాకంలోని మన వీధుల్లో మన పెద్ద సెంటర్లో జరిగే వినాయక చవితి ఆ వేడుకలు ఆ పూజలు ఆ ఊరేగింపులు చూసాక ఇక్కడ చూస్తే అంతగా కిక్ అనిపిస్తలేదు. అయినప్పటికి కూడా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే దేశం కాని దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా స్థిరపడటం, వ్యాపారరీత్యా స్థిరపడటం, అంతేకాకుండా ఎంఎస్ చేయడానికి చదువుకోవడానికి వచ్చిన పిల్లలు సైతం ఈ వినాయక చవితి వేడుకలకి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఒకరినొకరు పలకరించి సాయిబాబా వారి గుడిలో ఈ పెద్ద గుడి ఇది. ఈ గుడిలో ఈ వినాయక చవితి వేడుకల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ వేడుకల్ని మేము వచ్చి మేము ఈ పూజలు చేసుకున్నాం. మీరు కూడా మేము ఈ గుళ్ళో వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నాం ఏంటి అని మీరు కూడా చూడండి. కాల్చేందుకు కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అమెరికాలోని ఫినిక్స్ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఉదయం సాయిబాబా వారి గుడికి వెళ్ళడం జరిగింది. సాయిబాబా గారిని దర్శించుకుని ఆ తర్వాత వినాయకుడిని దర్శించుకుని ఈ మొక్కులు తీర్చమని కోరి వినాయకుడికి ఇష్టమైనటువంటి గుంజులు తీయడం జరిగింది. అలాగే నా ఫ్యామిలీని అలాగే అందరిని కూడా బాగా చూడమని కోరుకోవడం జరిగింది. ఇలాగే చాలామంది ఈ గుడికి రావడం, మొక్కులు తీర్చుకోవడం, ఇలా గుంజులు తీయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది.
ఆర్జనా రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు కుటుంబాలు, అలాగే మన భారతీయ కుటుంబాలు ఈ సాయిబాబా వారి గుడిలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలకు హాజరయ్యారు. మొదటి వినాయకుడిని, ఆ తర్వాత సాయిబాబా వారిని వినాయక చవితి సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన వినాయకుడిని వారిని దర్శించుకోవడం జరిగింది. ఎవరికి వాళ్ళు పూజలు చేసుకుని తమ మొక్కులు చెల్లించుకుని ఆ తరువాత ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు ఈ గుడికి వెళ్ళటం, పూజించుకోవటం, ఈ వినాయకుని తర్వాత అలాగే వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ కూడా ఒకరి తర్వాత ఒకరు వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవడం జరిగింది. ఈ పూజించుకున్న తర్వాత అక్కడ తీర్థం కూడా ఇవ్వటం జరిగింది. అందరూ కూడా తీర్థం తీసుకున్నారు. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏర్పాట్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసాదం అంటే ఏదో మన ఇండియాలో లాగా కాకుండా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టి భోజనానికి సరిపడానంత పెట్టడం జరిగింది. కాబట్టి తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడికి వెళ్ళి ఏర్పాటు చేసిన భోజనాలు అయ్యి చేయటం జరిగింది. వీడియో చూశారు కదండి, వినాయక చవితి వేడుకలు ఇలాగా అమెరికాలో ఎలా జరిగినాయో. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క సహాయ సహకారాలు ఎంతైనా మాకు కావాలి. కారణం భవిష్యత్తులో అమెరికా నుంచి నేను అనేక రకాలైన వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను, అనేక టాపిక్ల మీద. మీ సహాయ సహకారాలు ఉంటే అది రకమైన ఆనందం. కాబట్టి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని మీ అమెరికా తెలుగు అంకుల్ ఎంజికే రాజు, అమెరికా ఆరిజోనా స్టేట్, ఫినిక్స్ నుంచి. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.